తప్పుకి నాన్న మరో తప్పు చేయలేదు కదా? నాన్న, నాన్న, ఏంటి నాన్న ఈ వేళప్పుడు ఇక్కడ కూర్చున్నావు? నిద్రపోలేదే? నీ తప్పిన వాడికి నిద్రలా పడుతుందమ్మా. నాన్న, అవునమ్మా, కన్న కూతురునే మోసం చేసిన కసాయి తండ్రికి కంటికి కునుకెలా పడుతుందమ్మా. నాన్న అలా అనొద్దు. నిజంగా నీది కసాయి గుండె అయితే నువ్విలా వేదనతో కుమిలిపోవు, పశ్చాత్తాపంతో రగిలిపోవు. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా టైం అయింది. రా నాన్న, వచ్చి పడుకో. లేదమ్మా, నా మనసేం బాగలేదు, నువ్వు వెళ్ళి పడుకో. ఇలా బాధపడుతూ కూర్చుంటే మాత్రం మనసు బాగుపడుతుందా? ఇన్నాళ్ళు నువ్వు ఒక్కడివే అనుభవించిన మనోవేదన అక్క అర్థం చేసుకుంది నాన్న. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని అక్క తెలుసుకుంది. నా రక్తం పంచుకు పుట్టింది గనక నా కూతురు అర్థం చేసుకుంది. కానీ తన భర్త, అత్త, ఆడబడుచు అర్థం చేసుకోవాలి కదమ్మా. అక్క వాళ్లకు నచ్చ చెప్తుందిలే నాన్న, బాధపడకు. నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా కాపురం చెయ్యాలి, కానీ అడుగడుగునా నచ్చ చెప్పుకుంటూ కాపురం చేయాల్సిన పరిస్థితి రాకూడదమ్మా. మహాలక్ష్మి మెడలో తాళి పట్టం కోసం నేను చేసిన తప్పు నా చిట్టి తల్లి జీవితానికే ఎగతాళి అవుతుందని, నీ అక్క బ్రతుకులో సుడిగాలిగా మారుతుందని నేను ఊహించలేదమ్మా. సరే, నువ్వు కావాలని తప్పు చేయలేదు కదా నాన్న. తప్పు చేసింది నేను, శిక్ష అనుభవిస్తోంది మహాలక్ష్మి. అదే నేను భరించలేకపోతున్నాను. నేను చేసిన తప్పు నిప్పులా నన్ను కాల్చేసినా నేను బాధపడేవాడిని కాదు. అది పాలలాంటి మహాలక్ష్మి కాపురంలో ఉప్పు కల్లులా మారి తన సంసారాన్నే విరిచేస్తుందేమోనన్న భయంగా ఉందమ్మా. నాన్న, భయపడకు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అన్నది నిజమే అయితే ఈ సమస్య ఎలా మొలకెత్తిందో అలాగే ముగిసిపోతుంది. మంచితనానికి దేవుడెప్పుడూ శిక్ష వెయ్యడు నాన్న. రండి నాన్న, ఇలా చలిలో కూర్చుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. రండి. అనుకున్నది అనుకున్నట్టు జరుగుంటే ఈ పాటికి సింధు పెళ్లి సరదాగా జరిగిపోయేది. ఆ రాఘవయ్య చేసిన మోసం వల్ల అంతా తారుమారైపోయింది. అవును, సింధుని పెళ్లి చేసుకోవడానికి స్వరాజ్యంగా ఒప్పుకున్నారని మహాలక్ష్మి చెప్పింది. అదే నిజమైతే వాళ్ళు ఈ పాటికి మా ఇంటికి రావాలి కదా. ఈ విషయం కనీసం ఫోన్ అయినా చేయలేదు. ఒకవేళ తండ్రిలాగే మహాలక్ష్మి కూడా నాటకం ఆడడం లేదు కదా. చీచి, రాను రాను మంచితనం మీద, ఈ మనుషుల మీద నమ్మకమే పోతుంది. అత్తయ్య, కాఫీ. ఆ కాఫీ బదులు అందరికీ ఇంత విషయమే రాదు, పీడా పోయేది. అత్తయ్య, మంచితనం ముసుగేసుకుని నీలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. దేవుడు ప్రసాదం కూడా నీ చేత్తో ఇస్తే తీసుకోను. నా ఏడిపోదు నన్ను ఏడవని. వెళ్ళు. కాఫీ తీసుకోండి. వద్దు, తీసుకెళ్ళు. మీరు కూడా నా చేత్తో ఏదిచ్చినా తీసుకోరా అని నేను అన్నానా? మనసుకు తగిలిన గాయం అంత తొందరగా మానదు. అనవసరంగా దానికి ఎలకొద్దు. వెళ్ళు. వదినా, నీ మనసంత నిర్మలమో నీ కన్నీరే చెప్తుంది. అమ్మకు అన్నయ్యకు నీ మీద కోపం లేదు. జరిగిన సంఘటనని వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు, అంతే. వాళ్ళని నేను తప్పుగా అనుకోవడం లేదు సింధు. వాళ్ళ పరిస్థితిలో ఎవరున్నా అంతే. ఈ పరిస్థితి చక్కబడాలంటే ముందు నీ పెళ్లి జరగాలి. అంతవరకు ఇంతే. నీకైనా నా మీద నమ్మకం ఉంది, అది చాలు. ఆగు.
చెయ్యాల్సిన మోసం అంతా చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకున్నా ఇంటికి వచ్చావు? అనసూయమ్మ గారు, నువ్వేం మాట్లాడుకు. అమ్మా, ఏ నీ మావనంటున్నాను, నీకు పౌరుషం వచ్చిందా? అది కాదమ్మా. నార్మల్. ఈ మనిషి చేసిన మోసం వల్లేరా అన్యం పుణ్యం తెలియని నీ చెల్లెల జీవితం నాశనం అయిపోయింది. నిజమే కాదన్ను, కానీ కుటుంబ గొడవలు 4 గోళ్ల మధ్య ఉండాలి, కానీ 4 దిక్కుల మధ్య ఉండకూడదమ్మా. ముందు ఆయన లోపలికి రానివ్వు. ఒక్కసారి తెలియక ఆ మనిషిని లోపలికి రానిచ్చినందుకే ఇంత రభస జరిగింది. అమ్మా, అది నేను కావాలని చేసిన మోసం కాదమ్మా. చిచి, లోపలికి రావద్దన్నా వచ్చావు, సిగ్గులేదు? అత్తయ్య, ఏ మీ నాన్న అంటున్నాన్ని బాధగా ఉందా? మాటంటేనే ఇంత బాధపడుతున్నావే? చెయ్యాల్సిందంతా చేసేశాడు. అమ్మా, మీరు మాట అనే పరిస్థితిలో ఉన్నారు, నేను మాట పడే పరిస్థితిలో ఉన్నాను. అందుకు నాకేం బాధ లేదు. తెలుసో తెలియకో నా వల్ల తప్పు జరిగిపోయింది. మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతున్నారు, నన్ను క్షమించండి. నాన్న, చెప్పమ్మా, నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పమ్మా. నాన్న, ఏంటి నాన్న ఇది? నువ్వు కాళ్ళు పట్టుకోవడం ఏంటి? తప్పు లేదమ్మా. తప్పు చేసిన వాళ్ళు కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగడంలో తప్పు లేదు. అమ్మా, మిమ్మల్ని మోసం చేద్దామన్న ఆలోచన నాకెప్పుడూ లేదమ్మా. పరిస్థితి నన్ను అలా తప్పుదారిని నడిపించింది. గిల్టు నగలు పెట్టి నా కూతురికి పెళ్లి చేయడం నేను చేసిన తప్పే. కానీ ఆ తప్పు మీకు తెలిసేలోగా సరిదిద్దుకోవాలని నేను ఎంతో ప్రయత్నం చేశాను. నా ప్రయత్నం ఫలించి బంగారు నగలు తెచ్చి మీకు ఇచ్చాను. కానీ నేను చేసిన తప్పు మీకు తెలిసిపోయింది. అందుకే క్షమించమని అడుగుతున్నాను. మీరు ఏ శిక్ష వేసినా అది నాకు వేయండి, కానీ నా కూతుర్ని మాత్రం బాధ పెట్టద్దమ్మా, బాధ పెట్టద్దు. అంటే నా కూతురు జీవితం ఏమైనా పర్వాలేదు కానీ నీ కూతురు జీవితం బాగుండాలి, అంతేగా? నా ఉద్దేశం అది కాదమ్మా. నోర్మోయ్. తాళి కట్టిన వాడు 3 పిల్లలు చేతిలో పెట్టి తన దారి తను చూసుకున్నా నేను బాధపడలేదు, భయపడలేదు. ఆడదాన్నైనా ఒకళ్ళని మోసం చేయకుండా మనిషిగా బ్రతికాను. అందుకే మోసం అన్నా మోసం చేసే మనుషులన్నా నాకు అస్సయ్య. నువ్వు నీతి తప్పినా నేను తప్పను. నువ్వు చేసిన తప్పుకి నీ కూతురు శిక్షించేంత రాక్షసత్వం నాలో లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ నీ కూతురు కాదు, నా కోడలు. నిజంగా నీ కూతురు సుఖ సంతోషాలు కోరుకునే తండ్రి అయితే మరెప్పుడు ఇంటికి రావద్దు, నీ కూతురు చూడొద్దు. అదే నువ్వు చేసిన తప్పుకి నేను వేస్తున్న శిక్ష. వెళ్ళు. చాలమ్మా, చాలు. వస్తానమ్మా. రావద్దు, వెళ్ళు. మహాలక్ష్మి, ఆగు. చూడు, ఆ మనిషితో మనకే సంబంధం లేదు, ఉండకూడదు. మరోసారి ఆ మనిషి ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. నీకు తాళిబంధం కావాలో తండ్రి కావాలో తేల్చుకో. అవును, తండ్రి కావాలనుకుంటే మమ్మల్ని అందరినీ వదులుకోవాలి, మేం కావాలనుకుంటే తండ్రిని వదులుకోవాలి. తేల్చుకో. నా కూతుర్ని ప్రేమగా హక్కును చేర్చుకోవడానికి మీరందరూ ఉండగా నేను లేకపోయినా పర్వాలేదు. నాతో బంధం తెగితేనే మీ అందరితో నా కూతురు సంబంధం బలపడుతుందంటే నేనే ఛాయలకే రాను, నా ముఖం మీకు చూపించను.
ఆగు. మోసానికి ఆయుష్ ఎక్కువ. అత్తయ్య, నీ మీద బెంగతో మీ నాన్న చచ్చినా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. లోపలికెళ్ళు, వెళ్ళు. నాన్న, మా కోసం నీ సుఖ సంతోషాలు త్యాగం చేశావు. నీ ఆనందాన్ని దూరం చేసుకున్నావు. కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడావు. అలాంటి నిన్ను చూడకుండా నేనెలా ఉండగలను? మన బంధాన్ని నేనెలా తెంచుకోగలను? నీ జ్ఞాపకాల్ని నేనెలా మర్చిపోగలను నాన్న? ఎలా మర్చిపోగలను? అమ్మా అవి ఇక్కడ పెట్టి. ఏమిట్రా? ఇలా రామా. ఎందుకురా? రామా చెప్తాను. అమ్మా ఇక నుంచి నువ్వు వంట చేయడానికి వీల్లేదు. నేను కాకపోతే చేసేందుకు ఎవరున్నారా? నేను చేయగలిగితే అమ్మని వంటింట్లోకి రానిచ్చేదాన్నే కాదు, నేను అవిటిదానిగా పుట్టడం నా బ్యాడ్ లక్. దీపా అలా రద్దు. ఈ పని నువ్వు చేయక్కర్లేదు, అమ్మ చేయక్కర్లేదు. ఏదో ఒకటి హోటల్ నుంచి తెచ్చుకుని తిన్నాం. హోటల్లో భోజనం తింటే మాత్రం ఆరోగ్యం బాగుపడుతుందిరా. అన్నయ్య, మనకి సమస్య తీరాలంటే నువ్వు పెళ్లి చేసుకుని వదిన ఇంటికి తీసుకురా. చెల్లె, ముందు నీ కాలు బాగవ్వాలి, తరువాత పెళ్లి చేయాలి. అంతవరకు నా పెళ్లి గురించి ఆలోచనే లేదు. నా ఆపరేషన్కి 2 లక్షల దాకా ఖర్చు చేశావు. అంత డబ్బు తేవటానికి నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎన్ని చోట్ల అప్పు చేశావు. ఆ అప్పు తీరేదెప్పుడు? చెల్లాయి పెళ్లి చేసేదెప్పుడు? నీ ఆపరేషన్కి డబ్బు ఎలా సర్దుబాటు అయిందో చెల్లై పెళ్లికి డబ్బు అలాగే వస్తుందమ్మా. బాధపడకు. సాయంత్రం నేను వచ్చేటప్పటికి రెడీగా ఉండు. నేను మెడికల్ చెకప్ తీసుకెళ్తాను. అలాగే. బాను, ఏం చేస్తున్నావు? ఏముంది, రేపటి నుండి కొత్త ఉద్యోగానికి వెళ్ళాలి కదా, అందుకు అవసరమైన సర్టిఫికెట్స్ ఫైల్ చేసుకుంటున్నాను. నీకు మంచి పెళ్లి సంబంధం చూశానని మీ నాన్నంటే మనిషి మారాడేమో అనుకున్నాను, కానీ నీకు ఉద్యోగం చూస్తాడనుకోలేదు. నాన్న దృష్టిలో ఉద్యోగమే నా మొగుడు, ఆఫీసే నా అత్తారిల్లు. పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో ఉండవలసిన నీకు ఉద్యోగం చేయవలసిన పరిస్థితి. నాకు భయపడి ఊరుకున్నాడు గాని లేకపోతే నిన్నీ పాటికి ఎక్కడో ఎవరికో అమ్మేసేవాడు మీ నాన్న. నీ పిచ్చిగాని నెల నెల సంపాదించే బంగారు బాతు నేను, నన్నెందుకు అమ్ముతాడమ్మా? రామ్మా మహాలక్ష్మి, కూర్చో. బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా. మీ వాళ్ళు ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు. మీరు మాట్లాడుతుండండి, కాఫీ తీసుకో. ఆంటీ, ఇప్పుడేం వద్దండి ప్లీజ్. సరే. ఏంటి బాను విశేషాలు? ఏముంది, నాకు కొత్త ఉద్యోగం వచ్చింది, అదే విశేషం. రియల్లీ నాకు చాలా సంతోషంగా ఉంది భాను. వింతేమిటంటే ఈ ఉద్యోగం మా నాన్నగారే చూశారు. ఎవరు చూస్తేనే నీకు ఉద్యోగం వచ్చింది, అది చాలు. సరే, నీ సంగతి చెప్పు. చెప్పడానికి కొత్త సంగతులేవీ లేవు భాను. ఏంటి అలా నిరాశగా మాట్లాడుతున్నావు? నిరాశ అదేమీ లేదే. ఏం లేదు అని నువ్వు అనడంలోనే తెలుస్తుంది ఏదో ఉందని. నిజాయితీగా ఉండేవాళ్ళు నటించలేరు, అది నీకు చేతగాదు కూడా. కనుక నా దగ్గర దాచాలని ప్రయత్నించొద్దు. జరిగింది చెప్పు మహా. ఏ మహా, ఏమిటిది? మాలాంటి వాళ్ళకి స్ఫూర్తి నువ్వు. నువ్వే ఇలా అయిపోతే నేను మనిషినేనే, నాకు బాధలుంటాయి. ఉంటాయి కాదనను, చిన్న విషయాలకి నువ్వు బాధపడవు. నువ్వు ఇంతలా బాధపడుతున్నావంటే చాలా పెద్ద విషయమే జరుగుండాలి. ఏం జరిగిందో చెప్పు మహా.
భాను. జన్మనిచ్చిన నాన్ననే చూడొద్దంది మా అత్తగారు. జరిగింది నీతో చెప్పుకుంటే మనసు కాస్త ఊరటగా ఉంటుందని నీ దగ్గరకు వచ్చాను. పెళ్లి కానంత వరకే ఆడదానికి సమస్య అనుకున్నాను. పెళ్ళి అయ్యాక ఇలాంటి కొత్త సమస్యలు వస్తాయి కాబోలు. అనుబంధాలు, మమతానురాగాలు తెంచుకోవడమేనా నా సమస్యకు పరిష్కారం భాను? బాధపడకు మహా. నిజాయితీతో కూడిన నీ సమస్య తొందరలోనే పరిష్కారం అవుతుంది. నా ఊహ ప్రకారం సింధుకి పెళ్ళైపోతే నీకే ప్రాబ్లం ఉండదు. అసలే సమస్యల్లో ఉన్న నీకు నా ప్రాబ్లం చెప్పి ఇబ్బంది కలిగించానా? చచ్చా, అదేం లేదు. ఒకే ఆఫీస్లో పనిచేస్తుంటే ఒకరికొకరు తోడుగా ఉంటూ బాధల్లో భాగం పంచుకునేవాళ్ళం. రేపటి నుండి కొత్త ఉద్యోగం. ఇలా రోజు కలవడం కుదరదు. కష్ట సుఖాలు చెప్పుకోవడము కుదరదు. కొత్త ఉద్యోగం నీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుందనిపిస్తుంది. ఆ సంగతి ఏమో కానీ కొత్త ఆఫీసు, కొత్త వాతావరణం, కొత్త మనుషులు తలుచుకుంటే అంత థ్రిల్లింగ్గా ఉంది, భయంగానూ ఉంది. భయం ఎందుకే? నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. 2 రోజుల తర్వాత కలుస్తాను. అప్పుడు నీ ఉద్యోగ విశేషాలు చెప్పు, సరేనా? అలాగే. వస్తాను మరి. నాన్నా, నాన్నా, ఆ?